వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది అన్నాడు. మనం ఎలాటోలో చెప్పమా, మనకు బాగా భక్తి పెరిగిపోయింది అనుకోండి, మనకు నచ్చనోళ్ళు పాడైపోతేనే మనం భక్తి పరులు. నా మాట మీకు అర్థమైందో లేదో, మనకు బాగా బాధ ఎక్కువైపోయినప్పుడు మనకు నచ్చని వాళ్ళకి ఏదో ఒకటి జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం అనిపిస్తుంది యాదవా, నా మీదకి వచ్చాడు యాదవా, పాలు ఇరిగిపోయింది యాదవ అంటామనమా చెప్పండి. మన మీదకి వచ్చిన వాళ్ళు ఇంటి మీద పిడిగైనా పడిపోవాలి, ఆడికి దారిలో యాక్సిడెంట్ అయినా అయిపోవాలి, లేదా ఆడు ఏదో ఒకటి నాశనం అయిపోవాలి. అప్పుడు మన ఫీలింగ్ ఏడు చెప్పండి. దేవుడు ఉన్నాడు రా ఏమనుకుంటున్నాం, సేమ్ మనలా లేడండి ఈయన, ఎవరు చెప్పండి, గారు సేమ్ మనలా లేడు, మనలాగా ఆలోచించట్లేదు. చూడండి, మనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి జరిగితే మనకు సంతోషం, మనకు నచ్చిన వాళ్ళకి మేలు జరిగితే ఆ రోజు అన్నం తినకపోతే మనకి ఏంటి, దేవుడు ఎలా దీవించేస్తున్నాడు ఏంటి. మనం 2 బిల్డింగ్లు కట్టేసుకున్నా పర్లేదు, కానీ పక్కోడు మాత్రం మనకు నచ్చినోడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తే చెప్పండి ఎంత బాధ. సౌరవ్ చెప్తున్నది మనకి, ఆడెలా కట్టేసుకుంటున్నాడు, ఆడెలా కొనేసుకుంటున్నాడు, వాడెలా చేసేసుకుంటున్నాడు. అడుగుతున్నాను చూడండి, మనకు నచ్చని వాళ్ళు ఆశీర్వదింపబడితే, మనకు నచ్చని వాళ్ళు దేవుని కృపను పొందుకుంటే, మనకు నచ్చట్లేదంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చిన మనిషిలా తయారవుతున్నావు మాత్రం